హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు మనం ఇంట్లోనే బేకరీని ఓపెన్ చేసి డోనట్స్ చేసేద్దాం. బయటికి వెళ్ళి డబ్బు ఖర్చు చేయకుండా మన కిచెన్లోనే మంచి తియ్యగా సాఫ్ట్గా ఉండే డోనట్స్ తయారు చేద్దాం. ఈ డెజర్ట్ చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ ఎంతో ఇష్టమైనది. మరియు ఈ డోనట్స్ చూడగానే పిల్లల కళ్ళల్లో హార్ట్ సింబల్స్ రావాల్సిందే. అలాగే బయట బేకరీలో క్యూలో నిలబడి కొనాల్సిన అవసరం కూడా లేదు. మరి ఈ బేకరీ స్టైల్ డోనట్స్ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసి స్టార్ట్ చేద్దాం పదండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం డోనట్స్కి పిండి కలుపుదాం. దానికోసం 350 గ్రామ్స్ మైదా, 160 ml మిల్క్, 50 గ్రామ్స్ షుగర్, 40 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్, 2 చెంచాల ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్, ఒక గుడ్డు, అర చెంచా సాల్ట్. అంతేనండి మన పిండికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో మనం తీసుకున్న పాలని గోరువెచ్చగా చేసి ఇందులో వేసుకోవాలి. పాలు మరీ వేడిగా ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే షుగర్, ఈస్ట్ కూడా వేసి ఈస్ట్ బాగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పాలు గోరువెచ్చగానే ఉండాలి. మరీ వెచ్చగా ఉంటే ఈస్ట్ పొంగకుండా ఉంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఎగ్ కూడా యాడ్ చేసి ఒక 30 సెకండ్ల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ముప్పై సెకండ్ల తర్వాత మైదా అలాగే సాల్ట్ కూడా వేసి ఒక్కసారి పైన కలిపి పిండి మొత్తాన్ని మెత్తగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా పైన కలుపుకున్న తర్వాత పిండి అంతా ఒక స్టిక్తో ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరచేయితో ఒక 5 నిమిషాల పాటు మెత్తగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా 5 నిమిషాల పాటు మెత్తగా కలిపిన తర్వాత మనం తీసుకున్న బటర్ కూడా యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు పిండిని సాఫ్ట్గా అయ్యే వరకు బాగా సాగదీస్తూ పైకి కిందికి కొడుతూ స్పాంజ్లా మెత్తగా తయారు చేసుకోవాలి. చూశారు కదండి, ఈ విధంగా పైకి కిందికి కొడుతూ ఒక 10 నిమిషాల పాటు సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో పెట్టి మూత కవర్ చేసి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ గంటలోపు ఇది డబుల్ అవుతుంది. అంతలోపు మనం డోనట్స్ కోసం చాక్లెట్ క్రీమ్ రెడీ చేద్దాం. దానికోసం 150 గ్రామ్స్ డార్క్ చాక్లెట్, 250 ml మిల్క్, 1 చెంచా కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 150 గ్రామ్ డార్క్ చాక్లెట్లో నుంచి ఒక 50 గ్రామ్ చాక్లెట్ తీసుకోండి. రిమైనింగ్ ఏం చేయాలో తర్వాత చెప్తా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో మనం తీసుకున్న 250 ml మిల్క్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కార్న్ఫ్లోర్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత 50 గ్రామ్స్ చాక్లెట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూ ఈ చాక్లెట్ మిశ్రమం అంతా థిక్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూశారు కదండి, ఇలా థిక్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 అవర్ అయ్యిందండి. మనం కలిపిన డోనట్స్ పిండిని చూద్దాం. చూశారు కదండి, మన పిండి డబుల్ అయిపోయింది, బాగా ఉబ్బింది. ఇప్పుడు దీన్ని ఒక టేబుల్ మీద వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మాలిష్ చేసి రౌండ్గా చేసుకోవాలి. అలా రౌండ్గా చేసిన తర్వాత పిండిని 2 భాగాలుగా చేసి ఒక్కొక్క పార్టీని 5 పీసులుగా చేయాలి. అలా మొత్తం 10 పీసులుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో 10 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా అన్ని 10 ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకొని ఈ విధంగా రోల్ చేసి రౌండ్గా చేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఇలాగే అన్ని ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని ఇలా రౌండ్గా చేయడం రాకపోతే మన ఇంట్లో చపాతీ పిండిని చపాతీ కర్రతో పామినట్లు మందంగా పాముకొని
ఒక గ్లాస్తో కానీ ఒక చిన్న కర్రీ కప్పుతో కానీ రౌండ్గా కట్ చేసుకోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పిండి చాలా మందంగా ఉండాలి. అలా మందంగా ఉంచి కట్ చేసుకోవాలి. చూశారు కదండి, ఇలా రౌండ్గా చేసిన తర్వాత అరచేతితో ఒకసారి ఒత్తుకోవాలి. మనం ఈరోజు 2 రకాల డోనట్స్ చేస్తున్నామండి. ఒకటి డోనట్స్ పైన చాక్లెట్ కోటింగ్ చేసి స్ప్రింకిల్స్ చల్లుతాం. ఇంకో రకం డోనట్స్ లోపల చాక్లెట్ ఫిల్ చేస్తాం. ఇలా అన్నిటినీ అరచేతితో ఒత్తిన తర్వాత ఏదైనా వాటర్ బాటిల్ క్యాప్తో కానీ కేక్ క్రీమ్ నాజిల్తో కానీ ఇలా మధ్యలో హోల్ చేయాలి. ఈ విధంగా 5 డోనట్స్ని మాత్రం అరచేతితో ఒత్తుకొని హోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. రిమైనింగ్ మిగిలిన 5 డోనట్స్ని అరచేతితో ఒత్తి హోల్ ఏమి చేయకుండా పక్కన పెట్టుకోవాలి. అలా చేసి ఒక ట్రైలోకి తీసి బటర్ పేపర్తో కవర్ చేసి పైన మూత పెట్టి మరొక 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈ 30 నిమిషాల్లో ఈ డోనట్స్ మమ్మల్ని ఫ్రై చేయండి ప్లీజ్ అన్నట్టుగా ఉబ్బిపోతాయి. 30 నిమిషాల తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పక్కన పెట్టిన డోనట్స్ మూత ఓపెన్ చేసి మనం ఫ్రై చేసుకోవాలి. చూశారు కదండి ఎలా ఉబ్బాయో. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. డోనట్స్ అన్నీ ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఆయిల్ అస్సలు వేడిగా ఉండకూడదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. నాకు మొత్తం ఫ్రై అవ్వడానికి 20 నిమిషాలు పట్టిందండి. మనం ఈ డోనట్స్ తయారీకి వాడే ఐటమ్స్ అన్నీ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లేదా జెప్టోలో ఈజీగా దొరుకుతాయండి. మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. చూశారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి ఈ డోనట్స్ అన్నీ అందులో వేసుకోవాలి. ఆ టిష్యూ పేపర్ వేయడం వల్ల ఏవైనా ఆయిల్ ఉంటే ఆయిల్ లాగేసుకుంటుంది. అలాగే మిగిలిన డోనట్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ డోనట్స్ అన్నీ ఫ్రై చేసి తీసిన తర్వాత 1 గంట పాటు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ సిరప్ తయారు చేద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెతో వాటర్ పెట్టి దాని మీద ఒక గ్లాస్ బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్టార్టింగ్లో మిగిల్చిన 100 గ్రాములు డార్క్ చాక్లెట్ వేసి బాగా కరిగే వరకు కరిగించుకోవాలి. చూశారు కదండి, ఇలా కరిగిన తర్వాత 40 గ్రాములు అన్సాల్టెడ్ బటర్ కూడా వేసి బాగా కరిగించుకోవాలి. చూశారుగా, ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డోనట్స్ అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో షుగర్ని పౌడర్లా చేసి తీసుకోవాలి. ఇప్పుడు హోల్ చేసిన డోనట్స్ని షుగర్ పౌడర్లో ఒకసారి రోల్ చేసి చాక్లెట్ సిరప్లో చూపిస్తున్న విధంగా సగం వరకు ముంచి తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా డిప్ చేసుకోవాలి. అలాగే మిగిలిన డోనట్స్ అన్నిటిని ఈ చాక్లెట్ సిరప్లో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ డిప్ చేసి పక్కన పెట్టిన తర్వాత పైన స్ప్రింకిల్స్ చల్లుకోవాలి. ఇప్పుడు మనం మధ్యలో హోల్ చేయకుండా ఉంచిన రౌండ్ డోనట్స్ని ఈ విధంగా సైడ్ నుంచి ఏదైనా స్టిక్తో కానీ నైఫ్తో కానీ స్పూన్తో కానీ లోపల వరకు హోల్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా లోపల వరకు రౌండ్గా హోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హోల్ చేసిన తర్వాత షుగర్ పౌడర్లో వేసి అటు ఇటు రోల్ చేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ డోనట్స్ లోపల ఫిల్లింగ్ కోసం మనం స్టార్టింగ్లో ఒక క్రీమ్ రెడీ చేసాం కదండి, దాన్ని మన చాక్లెట్ సిరప్లో వేసి ఒక్కసారి బ్లెండర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూ క్రీమ్ లాగా అయ్యే వరకు మిక్సింగ్ చేయాలండి. చూశారు కదండి,
ఈ విధంగా క్రీమ్లా తయారైన తర్వాత ఇప్పుడు ఈ క్రీమ్ని ఐసింగ్ పేపర్లోకి వేసుకోవాలి. ఈ విధంగా ఐసింగ్ పేపర్లోకి వేసిన తర్వాత మనం ముందుగా హోల్ చేసిన డోనట్స్లోకి ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హోల్ చేసిన డోనట్స్లోకి ఐసింగ్ పేపర్ పెట్టి ఫుల్గా ఫిల్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా ఫుల్గా ఫిల్ చేసుకోవాలండి. ఇలాగే మిగిలిన అన్ని డోనట్స్లోకి ఫిల్ చేసుకోవాలి. అంతేనండి, యమ్మీ యమ్మీ డోనట్స్ రెడీ. చూశారు కదండి మన డోనట్స్ ఎంత సాఫ్ట్గా, లోపల క్రీమ్ ఫిల్లింగ్తో అండ్ చాక్లెట్ లేయర్తో స్ప్రింకిల్స్తో ఎంత బాగున్నాయో. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఇలా ట్రై చేస్తే షాప్స్కి వెళ్ళి కొనాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోనే హైజెనిక్గా, టేస్టీగా, లవింగ్తో తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా మీ ఇంట్లో చేసి మీ పిల్లలకు పెట్టండి. అలాగే ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.